ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. బిగ్ బాస్ హౌస్ నుంచి సెకండ్ టైం కూడా ఎలిమినేట్ అయిపోయి బయటికి అయితే వచ్చేసాను అనమాట. నైట్ వీడియో పెట్టేసేటప్పటికి మాకు ఎవరికి మాటలు రాలేదు. నేను ఏదో చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ అడుగులోకి అడుగు పెడుతున్నానంటే దానికి కారణం నవదీప్ గారు. సుముఖి అక్క ఇస్ వెరీ నైస్, వెరీ స్వీట్, వెరీ హార్డ్ వర్కింగ్. నేను నా కజిన్స్ ని చూసాను అనమాట ఫస్ట్. అప్పటి వరకే ఏడాలి, కజిన్స్ చూడగానే నాకు చాలా ఏడుపు వచ్చేది. సో ఆబ్వియస్లీ తనుజ గారు బిగ్ బాస్ గారికి ముద్దు బిడ్డ అన్నట్టు అనిపిదా మాకు. వాళ్ళకి తెలుసు నేను ఎట్లా ఆడతాను, ఈ పిల్ల వస్తే భయపడే ఇదిలా ఉండే కదా బయటకు పంపించారు. ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే నీది పవన్ కళ్యాణ్ది బాండింగ్. శ్రీజ ఒక్కసారి హౌస్ లోపలికి వెళ్ళి పవన్ కళ్యాణ్ ని నామినేట్ చేసే దాంట్లో చాలా మంది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయారు. బట్ టాప్ లో ఉన్నాడని తెలుసు కదా నాకు. అప్పుడు తనూజ కళ్యాణ్ టాప్ లో ఉన్నాడు, బట్ స్టిల్ వాళ్ళు నామినేట్ ఏదో కావాలని బాండింగ్ పెట్టుకొని ఇది ఏంది అది వాళ్ళు రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారో చెప్పాలి. రెమ్యునరేషన్ ఒక కామనర్ కి అయితే టాప్ 5 లో నీ అనాలిసిస్ ప్రకారం ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? థర్డ్ పొజిషన్ లో పెడితే కళ్యాణ్ పెడతారు. ఒక ఇద్దరు కామనర్స్ ఉండాలి కాబట్టి డెమోన్ పవన్ కూడా 4th పొజిషన్ లో పెడతారు. తము శ్రీజ యూట్యూబ్ ఛానల్, మీకు మంచి మంచి వీడియోలు వస్తాయి. ఇప్పుడు బిగ్ బాస్ గురించి ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. హైబ్రది గారు పర్సనల్ గా వాట్సాప్ లో రీచ్ అవుట్ అయ్యి సుముఖి అక్క ఇస్ వెరీ స్వీట్, ఆమె కూడా నాకు కాల్ చేశారనమాట. బిగ్ బాస్ హౌస్ లో బాగా ఎంటర్టైనర్ ఎవరు? మాన్యుల్. ఇమ్ము కెప్టెన్సీలో గొడవలే అయినాయి. హాయ్ శ్రీజ. హాయ్ అక్క. వెల్కమ్. థ్యాంక్ యూ. ఎట్లా ఉన్నావు? నేను చాలా బాగున్నాను రా. నువ్వే ఎలా ఉన్నావా అని భయం వేసింది ఫస్ట్. లేదు, కానీ నువ్వు హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక 3 days వరకు ఓకేలే సెట్ అవుతుంది, తేరుకుంటది అని అనుకున్నాం కదా. కానీ ఎమోషనల్ గా రోజు నైట్ వీడియో పెట్టేసేటప్పటికి మాకు ఎవరికి మాటలు రాలేదు. ఓకే, కాల్ చేసి కూడా ఇంకా ఓదార్పు యాత్రలు చేసినా కూడా అది కరెక్ట్ గా ఉండదు, సెట్ అవుతుంది, తేరుకోవాలి అని అనుకున్నాం. కానీ మళ్ళీ ఎప్పుడు తేరుకున్నావు చెప్పనా? నేను ఆఫ్టర్నూన్ 3 o'clock కాల్ వచ్చిన తర్వాత అవును అప్పుడు స్మైల్ వచ్చింది. అవును కదా, అంతే. సో ఎందుకు డిప్రెస్డ్ అయ్యావు? అసలు బిగ్ బాస్ షో అనేది నాకు జనరల్ గా కూడా చాలా ఇష్టం. సో వాళ్ళు కామనర్స్ అని చెప్పినప్పుడు ఐ వాస్ లిటరలీ షాక్డ్ అనమాట. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నుంచి అందరికి కూడా మామూలుగా చిన్న చిన్న రివ్యూలు పెట్టినప్పుడు చూడండి నెక్స్ట్ ఇయర్ బిగ్ బాస్కి వెళ్తా అని చెప్పి, ఇప్పుడు నా ఫోన్ లో కూడా ఒకటి చూపిస్తే మేలో నేను బిగ్ బాస్ 9 వెళ్తాను అని చెప్పి మేనిఫెస్ట్ చేసుకొని ఉంటది అనమాట ఒక ఎంట్రీ మేలో. ఓకే, చెప్పాలంటే సో మేలో బిగ్ బాస్ తెలుగు 9 విన్నర్ అని చెప్పి ఐ గాట్ ఆఫర్ ఇన్ బిగ్ బాస్ తెలుగు 9 అని చెప్పి ఫ్రైడే 30th May. అప్పటికి ఇంకా ఒకసారి చూడండి, మే సూపర్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అని చెప్పి నేను ఎప్పుడు మేలో పెట్టుకున్నది 30th May. ఒరే, మేనిఫెస్ట్ కి ఇంత పవర్ ఉంటుందా? ఎస్, లిటరలీ నాకైతే మేనిఫెస్టింగ్ ఐ గాట్ 19th May. సో నేను అప్పుడు పెట్టుకున్నప్పుడు అప్పుడు ఇంకా అసలు కామనర్స్ ఇలా పిలుస్తారు ఇట్లా ఏం లేదు. సో ఎప్పుడైతే ఇలాగ వచ్చింది కామనర్స్ అని చెప్పి జూలైలో కదా తెలిసింది. సో అసలు నేనే షాక్ అనమాట. ఓకే, మేనిఫెస్టింగ్ అంత పవర్ ఉంటుందా అని చెప్పి. సో అన్ని లెవెల్స్ దాటుకొని వెళ్ళి, అంత కష్టపడి వెళ్ళి, అగ్ని పరీక్షలు అంత చేసి, టాటూ వేయించుకొని అంతా వెళ్ళాక నాకు ఎక్కువ బాధ ఎక్కడ అంటే లైక్ ఆ విధంగా వచ్చేసాను. ఆడియన్స్ సపోర్ట్ లేకుండా వచ్చేయడం వేరు, ఆడియన్స్ సపోర్ట్ ఉన్నాక కూడా నేను బయటనే ఉన్నాను. అండ్ ద వే ఐ గాట్ ఎలిమినేటెడ్, ఒక ఏవి చూపించకుండా ఏదో ఒక అట్లా వచ్చేయడం వల్ల కంప్లీట్లీ డిప్రెస్డ్ అనమాట. ఏంది ఇట్లా జరిగింది అని చెప్పి నాకు. సో అందుకే దాని నుంచి కోలుకోలేకపోయి ఇప్పుడు కూడా సరే దెబ్బ మీద దెబ్బ తగులుతుంది కాబట్టి ఇలా ఉన్నాను కాబట్టి, బట్ స్టిల్ ఇఫ్ ఐ థింక్ అబౌట్ ఇట్ ఐ డోంట్ లైక్ ఇట్. అసలు ఏంది నాకు ఇట్లా జరిగిందా అని చెప్పి అన్న ఒక చిన్న పెయిన్ అయితే ఉంది. ఎస్, అయితే ఈ రోజు నేను కొన్ని స్ట్రైట్ వేలో కొన్ని క్వశ్చన్స్ అడిగేస్తాను శ్రీజ. మనసులో ఉన్నవి ఏంటి అంటే దాచుకున్నా కొన్ని థింగ్స్. అగ్ని పరీక్షలో ఫస్ట్ నేను నీకు ఒక ఇంటర్వ్యూలో అడిగా, మన ఇద్దరు ఫస్ట్ ఇంటర్వ్యూ, అరే ఏంట్రా శ్రీజ
ఇలా అలర్ట్ చేసావు, అందరి అటెన్షన్ ని క్రాప్ చేయాలని చూసావు అని. అంటే డే బై డే లో వాళ్ళందరూ నిజంగానే నీకు అట్రాక్టివ్ అయ్యారు, టాస్క్లన్నీ విన్ అయ్యావు. ఒకప్పటి కాలం ఇప్పుడు ప్రెసెంట్ నవే కాలంలో ఉన్నటువంటి ఒక ట్రెండీ ఉన్న ఒక థీమ్ లో ఒక బొమ్మని ఫైండ్ అవుట్ చేయమంటే స్కూటీ అని అంత ప్రాపర్ గా చెప్పగలిగావు. అంటే బ్రెయిన్ అంత షార్ప్ గా ఉండింది నీది. కానీ చాలా మంది బయట అగ్ని పరీక్షలో కంటెస్టెంట్స్ అవ్వచ్చు, లేకపోతే కామనర్స్ గా మధ్యలో వెళ్ళిన వాళ్ళు అవ్వచ్చు, వాట్ ఎవర్, చాలా మంది ఏమనుకున్నారంటే శ్రీజాకి ముందే ఈ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, చాలా మంది సపోర్ట్ చేశారు, కొంతమంది బయట మనుషులు సపోర్టింగ్ గా శ్రీజాకి డే 1 నుంచి రివ్యూస్ ఇస్తున్నారు అగ్ని పరీక్ష నుంచి. సో ఇలాంటి మాటలన్నీ కూడా మేము విన్నాం బయట. సో అది ఎంత వరకు కరెక్ట్ అంటాం? అది అంత అట్టర్ నాన్ సెన్స్ అంట, టు బి ఫ్రాంక్. ఎందుకంటే బిగ్ బాస్ టీం వాళ్ళు అసలు అలాగా నిజంగానే నాకు అంత సపోర్ట్ ఉండుంటే నేను ఇట్లా బయటకు వచ్చేసేదాన్ని కాదు. సో అక్కడే అర్థం కావాలి నాకు అసలు సపోర్టే లేదని చెప్పి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు నవదీప్ గారు లాస్ట్ సెకండ్ లో గ్రీన్ ఇచ్చారు. అసలు అది అనుకోకుండా ఇచ్చారనమాట. అటెన్షన్ కావాలి అంటే నేను ఊరికే వెళ్ళి అటెన్షన్ కావాలి అని అనుకున్నాను. ఎందుకంటే నా పర్ఫార్మెన్స్ బట్టే నాకు అటెన్షన్ ఉంటది. ఇంకా చెప్పాలంటే చాలా వరకు నాది ఇంకా కంటెంట్ తగ్గించేశారు. బట్ నా టాస్క్ పర్ఫార్మ్ చేయడం వల్ల నేను అంత అవుట్షైన్ అయ్యా అగ్ని పరీక్షలో. సో ఇంకా నేను మాట్లాడేది వేరే వాళ్ళతో, నేను నా పాయింట్స్ పెట్టేది ఇంకా చాలా తగ్గించేశారు. బట్ ఓవరాల్ గా ఇట్స్ ఎ గుడ్ జర్నీ అనుకుందాం. అండ్ ఇక్కడ కూడా బయట వాళ్ళు ఫస్ట్ 2 వీక్స్ అలాగైతే తిడుతూనే ఉన్నారు ప్రతి ఒక్కరు. నన్ను సపోర్టే ఉంది అనుకుంటే ఎందుకు తిడతారు? నా గేమ్ బట్టే కదా ప్రతి ఒక్కరు పాయింట్స్ చెప్పేది. సో ఫస్ట్ 2 వీక్స్ ఎవరైతే తిట్టారో వాళ్ళు 3rd వీక్ 4th వీక్ 5th వీక్ ఓకే తిని మార్చుకుంది, ఫీడ్బ్యాక్ తెలుసుకున్నాక మార్చుకుంది అని పొగిడారే తప్ప నాకు ఇప్పుడు కుప్పల మెసేజ్లు వస్తాయి ఫస్ట్ 2 వీక్స్ మీరు నచ్చలేదు అక్క, తర్వాత మీరు చాలా నచ్చారు అంటే నా గేమ్ బట్టి వాళ్ళు మారారా తప్ప ఎవరో సపోర్ట్ చేశారో అని అయితే నేను యాక్సెప్ట్ చేయను. అంతే. సూపర్ రా శ్రీజ. ఇక్కడ వరకు ఒకటి వెళ్ళిపోయింది. సెకండ్ అంతా బాగుంది. నవదీప్ గారు చాలా ఫన్ వేలోనో లేకపోతే ఏడిపించడానికో నిన్ను మిడిల్ లోకి రమ్మని చెప్పి సర్లే ఊపుకుంటా వచ్చేస్తారు బస్ నుంచి అని అన్నారు. సో అది అయిపోయింది, అది చాలా గట్టిగా వైరల్ అయింది. నవదీప్ గారు చాలా టాలెంటెడ్ పర్సన్, మంచి బిజినెస్ మ్యాన్ అండ్ మంచి అందరి ఫేవరెట్ యాక్టర్ కూడా. చందమామ, అజయ్, నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ నుంచి. సో అలాంటి పర్సన్ అలా అన్న తర్వాత అంత ట్రోల్ అయిన తర్వాత కూడా అతను ఒక వీడియో చేసి పెట్టి బిగ్ బాస్ స్టేజ్ మీద మళ్ళీ నిన్నే పిలిచి నీకు ఎంట్రీ ఇచ్చి నువ్వు కాలికి దండం కూడా పెట్టావు. సో అది ఎలా అనిపించింది? యాక్చువల్లీ నవదీప్ గారు ఈజ్ అన్ ఎంటర్టైనర్. నిజంగానే ఒక రకమైన బిగ్ బాస్ లో ఎంటర్టైనర్ ఎవ్వరు ఇప్పటి వరకు అని చెప్తే నవదీప్ గారు అని చెప్తా. ఆ రోజు అట్లా స్టేజ్ మీద చెప్పినప్పుడు అప్పుడు చెప్తే ఇప్పుడు చెప్తా నిజంగానే నచ్చలే. బట్ తర్వాత ఈజ్ వెరీ సపోర్టివ్, చాలా బాగా. ఇప్పుడు మిస్టేక్స్ అందరూ చేస్తారు, లేకపోతే లైక్ అనుకోకుండా వస్తాయి, ఓకే ఇట్స్ ఫైన్. తర్వాత చాలా సపోర్ట్ చేశారు. నాకు నవదీప్ గారు స్టేజ్ మీదకి వచ్చినప్పుడే నాకు తెలుసు నవదీప్ గారు నన్నే సెలెక్ట్ చేస్తారు అని చెప్పి. ఐ గాట్ దట్ ఇన్స్టింక్ట్. అండ్ నేను ఎందుకు కాలుదన్నం పెట్టానంటే ఇట్స్ వెరీ న్యాచురల్ అనమాట. నాకు ఏదో చెయ్యాలని కాదు, నేను ఆ స్టేజ్ లో బిగ్ బాస్ అడుగులోకి అడుగు పెడుతున్నానంటే దానికి కారణం నవదీప్ గారు. ఆ రోజు అతను నాకు గ్రీన్ ఇవ్వకుండా ఉండుంటే నేను ఈ రోజు బిగ్ బాస్ లో ఇంత జర్నీ ఉండేది కాదు. అతను ఏదో ఒక టాలెంట్ ఉంది, సరే చూద్దాం, అతో తెలియదు లేకపోతే ఏదో తెలియదు, చూద్దామని ఒక గ్రీన్ ఇచ్చారు. సో నాకు ఉండిపోయింది అనమాట అతని మీద, ఆ గ్రాటిట్యూడ్ ఖచ్చితంగా ఉండిపోయింది అనమాట. అందుకే ఇంకా ఆ రోజు అతనే వచ్చి నన్ను సెలెక్ట్ చేసేటప్పటికి ఓకే ఆ రోజు అతనే గ్రీన్ ఇచ్చారు, ఈ రోజు అతనే సెలెక్ట్ చేసి లోపలికి పంపుతున్నారు అని చెప్పి ఆ గ్రాటిట్యూడ్ తో అండ్ మోర్ ఓవర్ అక్కడ అతను చెప్పే విధానం గురించి, నా గురించి మాట్లాడే విధానం చాలా నచ్చి ఇంకా ఆటోమేటిక్ గా అప్రిషియేషన్ అనేది వచ్చేసింది, అతని ఆ గౌరవం అనేది. ఫుల్ హ్యాపీ అయిపోయింది చాలా జర్నీ. అండ్ నువ్వు బయటకి మిడ్ లో వచ్చినప్పుడు జనాల ఓటింగ్ కాకుండా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ బయటకు వచ్చేటప్పుడు ఈ సీజన్ లో నాగార్జున గారు వెళ్ళిన వాళ్ళు ఎవరికి ఆ హగ్ ఇవ్వలేదు. అవును కదా, అంత ప్రేమగా దగ్గరికి చేర్చుకున్నారు. సో ఫీల్ ఎలా అనిపించింది నాగార్జున గారితో? నిజంగానే ఒక చెప్పాలంటే ఫస్ట్ నేను బ్లాంక్ లో ఉండే, నేను బయటకు వచ్చినప్పుడు నాకు సార్ అట్లా హగ్ చేసుకోకుండా చాలా హ్యాపీ అయినాను అనమాట. నాకు ఈ మధ్య ఒకటి కూడా తెలిసింది ఏంటంటే అతను అన్నారంట ఇస్ ఇట్ రైట్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ అన్నట్టు, అంటే నా ఎలిమినేషన్ అనేది కరెక్టా అన్నట్టు కూడా అన్నారంట. సో అతను కూడా ఎక్కడో ఒక దగ్గర ఓకే తను అట్లా వెళ్ళకుండా ఉండాల్సిందని ఫీల్ అయినట్టు అనిపించి అట్లా హగ్ ఇచ్చారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ. నీకు సంజన గారు క్యూట్ గా ఒక పేరు పెట్టారు వెళ్ళేటప్పుడు, టైగరా సైకోనా? ఫస్ట్ వీక్ సైకో, లాస్ట్ వీక్ వచ్చేటప్పుడు టైగర్. సీమ్ పటాసకాయ్, సీమ్ టపాకాయ్ అంటారు. సీమ్ టపాకాయ్ అండ్ టైగర్. సో ఎలా అనిపించింది? నిజమే కదా, హౌస్ లో
ఏదైనా సరే కొంచెం చెయ్యాలన్నా లేడీ టైగర్. పక్కాగా గేమ్ చేంజింగ్ చేయాలి అంటే నేను నన్ను పొగుడుకుంటున్నానని కాదు కానీ ఫస్ట్ ఆ టాస్క్ లో రీతు ఫ్లోరా గారు ఉన్న టాస్క్ లో గానీ, ఇప్పుడు మొన్న వీక్ లో మాధురి గాని సంచాలక్ గా తీసుకున్న టాస్క్ గానీ, ఓవరాల్ గా ఏదైనా అక్కడికి కూడా వస్తా. కొంచెం గేమ్ చేంజ్ చేయాలి, ఏదైనా చెయ్యాలి. అందరూ నన్ను చూసి ఏమనుకుంటారంటే ఈ పిల్ల ఏం ఆడుతుందిలే టాస్క్లు అనుకుంటారు కానీ వాళ్ళ దగ్గరుండి చూసారు కాబట్టి వాళ్ళకి తెలుసు నేను ఎట్లా ఆడతాను. ఈ పిల్ల వస్తే భయపడే ఇదిలా ఉండే కదా బయటకు పంపించారు. సో ఐ థింక్ నేను హ్యాపీ ఆ నేమ్స్ కి ఐఎమ్ హ్యాపీ. నేనైతే హ్యాపీ. సీఎం టపాకాయ్ అండ్ టైగర్, లేడీ టైగర్ ఇన్ బిగ్ బాస్ హౌస్, అంతేనా? ఎస్. శ్రీజ, నీ వాయిస్ కొంచెం తగ్గిపోయిందని నీకు ఆ ఫీలింగ్ వస్తుందా? మాకు ఆ ఫీలింగ్ వస్తుందా? అవునా? అంటే అగ్ని పరీక్షలో ఆ వాయిస్ ఇప్పుడు వచ్చేసేటప్పటికి ఇన్ని వీక్స్ తర్వాత చాలా సెటిల్డ్ గా, చాలా స్మూత్ గా, చాలా కూల్ గా మాట్లాడుతున్నట్టు. అంటే మేబీ లైక్ అక్కడ అయ్యో మైక్ లో కదా కొంచెం వాయిస్ గట్టిగా వెళ్ళడం వల్ల నెగిటివ్ అవుతున్నాను అని అర్థమయ్యి వాయిస్ పెద్దదే గానీ మేబీ కొంచెం టోన్ తగ్గినట్టుంది అంతే. టోన్ తగ్గినట్టు, అది అలవాటు అయిపోయినట్టుంది. ఇదే కంటిన్యూ చేస్తావు, చూద్దాం ఎంతవరకు అవుతుందో. బట్ యా నేను ఆల్రెడీ కంటిన్యూ చేస్తున్నాను 3rd వీక్ నుంచే. కంటిన్యూ అయిపోయింది అంతే. మళ్ళీ ఇలా రాదంటావు? వస్తుంది. గొడవ వస్తుందంటే ఆటోమేటిక్ గా వాయిస్. గొడవలో కూడా అంతగా ఏం రాలేదా? అబ్బా అయితే తగ్గిపోయింది. మా ఇంట్లో వారు హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే దొంగ పిల్ల నువ్వు ఎన్ని, మా శ్రీజకి ఎన్ని తెలివితేటలంటే వెళ్ళావు పవన్ కళ్యాణ్ వస్తున్నా అక్కడికే పవన్ కళ్యాణ్ నామినేట్ చేసావు, ఓకే ఫైన్. తర్వాత నామినేట్ చేయడానికి ఒకరికి ఇవ్వాలి అంటే మాధురి గారిని ఎందుకు చూస్ చేసుకున్నావు? యాక్చువల్లీ నిజంగా చెప్తున్నాను, ఆవిడ పేరు మాధురి గారా మాధవి గారా అని కన్ఫ్యూజన్ ఉండే. నిజంగా ఐ స్వేర్ ఆవిడ అడిగేటప్పటికి చాలా ఇదిగా రియాక్ట్ అయ్యారు. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దట్. అంటే మనం ఏంటంటే ఒక పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఎంత పెరిగినా సరే ఒకలానే ఉంటారు అని అనుకుంటాం కదా, తెలియాలి అని చెప్పి నేను అనుకోలేదు ఎప్పుడు కూడా. సో చాలా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అలా అనేటప్పటికి తర్వాత వచ్చి కట్ చేసేటప్పటికి అది ఉండిపోయింది అనమాట నాకు మాట్లాడాలి అని చెప్పి. సరే వెళ్ళి గెలికినా మాట్లాడినా అయిపోయింది. బట్ ఆవిడ డైరెక్ట్ నామినేషన్ అని చెప్పి ఉందన్నమాట. నాకు ఆవిడ ఆ రోజు నామినేషన్ చేయబుద్ధి కూడా కాలే చెప్పాలంటే. ఆవిడ ఇద్దరు నామినేషన్ లో ఉన్నా సరే ఆవిడ చేసేదాన్ని కాదు, ఎందుకంటే ఆ వీక్ అంతా సెటిల్డ్ అయిపోయారు కాబట్టి. బట్ ద థింగ్ ఇస్ ఆవిడ కిందకి ఇచ్చాను అంటే ఆవిడ గురించి మాటలు లూజ్ అయిపోతూ ఉంటారు ఎక్కువ. ఇప్పుడు డైరెక్ట్ నామినేషన్ అయినప్పుడు ఎవరితో కూడా నామినేషన్ పడదు. సో ఎట్లా మాట్లాడతారు అనేది తెలీదు. నిజంగానే కంట్రోల్డ్ గా ఉంటారా లేదా ఒక లిమిట్ క్రాస్ చేసి మాట్లాడతారా అనేది నాకు లైవ్ లో చూడాలని ఉంది నిజంగానే. సో ద థింగ్ ఈజ్ ఆవిడకి ఇస్తే ఎలా బిహేవ్ చేస్తారు, మిగతా ఎవరు వచ్చినా సరే ఆవిడకి ఎవరైనా నాకు క్లారిటీ ఉంది. నేను ఇస్తే ఎట్లా ఉంటారు అంటే అది జస్ట్ ఆవిడ ఎట్లా ఉంటారని ఎక్స్పోజ్ చేయడానికి ఆవిడని ఇచ్చాను అంతే. సరే, ఇదంతా ఒక యూటర్న్ చేసావు కదా. సో ఇది అయిన తర్వాత సంచాలకి ఎవరిని తీసుకుంటారని అడిగితే మళ్ళీ మాధురి గారే. అదేమైంది అంటే నా టీంలో కొంతమంది ఉన్నారు, వాళ్ళ టీంలో కొంతమంది ఉన్నారు, విడిపోయినాం మొత్తం. సో ఈ టీంలో ఎవరు వచ్చినా నాకే సపోర్ట్ చేస్తారు, ఆ టీంలో ఎవరు వచ్చినా బర్నీ గారికి సపోర్ట్ చేస్తారు. అలా అయిపోయింది సిచ్యువేషన్. అక్కడ ఇద్దరు సంచాలకులు ఒప్పుకోవట్లే. సో ఏమన్నాము అంటే ఖచ్చితంగా మా మీద డెసిషన్ కాబట్టి ఫస్ట్ మీ దాంట్లో ఒకరు తీసేయండి, మా దాంట్లో ఒకరు తీసేయండి అని చెప్పి మేము అనుకున్నాం. కానీ అప్పుడు బిగ్ బాస్ అనౌన్స్ చేశారు టవర్ కూడా చూడాలి అని చెప్పి. అప్పటికి కూడా ఆ టీమ్ లో అందరూ గట్టిగా మాట్లాడుతున్నారు కానీ మాధురి గారు సైలెంట్ అయిపోయారు. అది అబ్జర్వ్ చేశా. ఇప్పుడు నా టీమ్ లో తీసుకొని ఏమైతుంది, వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు అంటే క్లియర్ గా టీమ్ లో తీసుకున్నారు కాబట్టి అన్ఫేర్ జరిగింది అని చెప్పి మళ్ళీ ఇంకొక గొడవ చేస్తారు. అలా ఎలా ఒప్పుకుంటాము అని చెప్పి వాళ్ళు ఒప్పుకోరు. సో వాళ్ళ టీంలోనే ఒకరిని సెలెక్ట్ చేయాలి ఖచ్చితంగా. నాకైతే అది ఉంది. బర్నీ గారు అది ఆలోచించారో లేదో తెలియదు కానీ వాళ్ళ టీంలో ఒకరిని సెలెక్ట్ చేస్తేనే నాకు అది ఫేర్ డెసిషన్ వచ్చినా సరే అన్ఫేర్ డెసిషన్ వచ్చినా సరే బాగుంటది అని నా ఫీలింగ్ అనమాట. వాళ్ళ టీంలో ఎవరిని సెలెక్ట్ చేయాలని ఆలోచించినప్పుడు మిగతా వాళ్ళు ఎప్పుడైతే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చినా సరే ఎగురుతున్నారు, మాధురి గారు ఎప్పుడైతే సైలెంట్ అయిపోయారో అది చూసినప్పుడు ఆవిడకి నాకు పడదు. ఫేర్ డెసిషన్ తీసుకుంటారా అన్ఫేర్ డెసిషన్ తీసుకుంటారా, ఈ టైంలో ఆవిడ ఏంటి అని తెలుస్తుంది అని చెప్పి నేను మాధురి గారు నాకు ఓకే అన్నాను. ఆ టీంకే సపోర్ట్ చేసింది కాబట్టి మాధురి గారు బర్నీ గారు కూడా ఓకే అన్నారు. నిజంగా ఆ టైంలో అయితే మాధురి గారు ఫేర్ డెసిషన్ తీసుకున్నారు. అప్పుడే ఆవిడ మీద ఒపీనియన్ మారింది నాకు. ఎలాంటి ఆ తర్వాత మీరిద్దరూ మంచి క్యూట్ గా మాట్లాడుకుంటున్నారు కదా మాధురి గారు. అంటే నాకు నిజంగా అప్పుడు ఒపీనియన్ మారింది. ఓకే ఆవిడ ఒకవేళ ఫేర్ డెసిషన్ దగ్గరకు వస్తే నిజంగానే ఫేర్ గా ఉంటారు, అట్లా ఏమి ఇట్లా చెయ్యరు అని చెప్పి నాకు ఒక ఒపీనియన్ మారిపోయింది అనమాట. తర్వాత మంచిగానే ఉన్నారు నిజంగానే. లోపలికి వెళ్ళాక నాతో అట్లాగా కూర్చొని మాట్లాడేవారు. సో ఫన్నీగానే, కావాలని గొడవ ఏం లేదబ్బా. పేరు దగ్గర మా ఇద్దరికి కొంచెం అలా క్లాష్ వచ్చింది. ఆ క్లాష్ అంతా నామినేషన్ లో తీరిపోయింది. సంచాలకులు ఆవిడ గురించి నాకు ఒక ఐడియా వచ్చింది, ఆవిడకి నేను ఏంటంటే ఐడియా వచ్చింది.
సో తర్వాత నార్మల్ అయిపోయింది. ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు. ఫ్రెండ్స్ అని చెప్పను కానీ ఏదో చిన్నది మాట్లాడుకోవడం అయింది. మేబీ నామినేషన్ లో వచ్చుంటే మళ్ళీ పోరాడేవాళ్ళం అంతే. మరి ఉల్లిపాయలు దొంగతనం ఏంట్రా శ్రీజ లోపల? ఉల్లిపాయలు దొంగతనం చేశారా? ఓ, కళ్యాణ్ చేశాడు, ప్లేట్ లో ఉంటే అది తీసుకొని తిన్నా, అది కూడా దొంగతనం అన్నారు. చెప్తున్నానా నిజంగానే ఆ రేషన్ అనేది ఇంత ఇచ్చారంట. ఆ టైంలో కూడా ఇట్లా చేశారు. నాకు అర్థం కాలే ఆ వీక్ అంతా అలా జరిగింది. అంటే నాకు తెలిసి దొంగతనం చెయ్యాలని కాదు గాని సతాయించడానికి కళ్యాణ్ చేసి ఉంటాడు కానీ మిగతా వాళ్ళు రేషన్ ఆ వీక్ అంత ఎక్కువ వచ్చినా సరే ఎందుకు ఆ రేషన్ మేనేజర్ అట్లా ఉంది అని చెప్పి చేసినట్టున్నారు నాకు తెలిసి, ఇబ్బంది పెట్టడానికి. మొత్తానికి అలా యూటర్న్ అయింది అంతే. కానీ ఎంత ఫన్ అనిపించిందో. పాప ఇమాన్యుయల్ ని కెమెరా అయ్యో ఇమ్ము కెప్టెన్సీలో గొడవలు అయినాయి. ఎంటర్టైనింగ్ వీక్ ఉంటది అనుకున్నాం కానీ ఇట్లా ఎంటర్టైనింగ్ వీక్ ఉంటదని ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు. చాలా ఫన్ అనిపించింది. ఎస్. సో మళ్ళీ ఎవరైనా సెలబ్రిటీస్ మిస్ అయ్యావా? హైపరాది గారు ఏమైనా కనెక్ట్ అయ్యారా? నాకు హైపరాది గారు నేను ఎప్పుడైతే ఆ వీడియో నిజంగానే అది నేను చూసినప్పుడు చాలా ఫీల్ అయినా. నేను దసరా ఎపిసోడ్ నుంచి వెయిట్ చేస్తున్నాం వస్తారని చెప్పి, సో చాలా ఫీల్ అయినా అనమాట. అది నాకు ఇంకా ఎపిసోడ్ టెలికాస్ట్ అవ్వకముందే రీల్స్ లో వస్తున్నాయి. సో చాలా ఫీల్ అయిపోయి అయితే నేను ఆ వీడియో పెట్టగానే నాకు నెక్స్ట్ లో చాలా మెసేజ్లు వచ్చాయి. చాలా మంది సెలబ్రిటీస్ మెసేజ్ చేసి కమెంట్స్ చేశారు. హైపరాది గారు పర్సనల్ గా వాట్సాప్ లో రీచ్ అవుట్ అయ్యి అది చెప్పారనమాట. ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. నేను మధ్యలో లైక్ యూజ్ చేశాను ఇది కూడా. అంటే ఆ ఫీలింగ్ వేరే. ఆ స్టేజ్ మీద పంచులేసినా ఏదేసినా సరే లైఫ్ లాంగ్ గుర్తుంటది. ఆ ఫీలింగ్ వేరే అంతే. అది మిస్ అయ్యాను. సో ఎప్పుడైనా స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు హైపరాది గారితో ఖచ్చితంగా ఒక పర్ఫార్మెన్స్ ఉంటదేమో స్టార్ మాలో చూద్దాం. ఉండాలి వెరీ సూన్. తర్వాత మంచిగా పిలుస్తారు. బిగ్ బాస్ మీ దాంట్లో ఖచ్చితంగా 1 year అగ్రిమెంట్ ఉంటుంది కదా, షోస్ కి కూడా పిలిచేది ఉంటుంది. సో ఖచ్చితంగా మేము మళ్ళీ ఆ స్టేజ్ మీద చూస్తాం. పాపం శ్రీముఖి గారు ప్లేస్ తీసేసుకుంటాను అన్నాం. పాపం ఎంత భయపడతారో ఏంటో. లేలే, శ్రీముఖి అక్క ఇస్ వెరీ స్వీట్, వెరీ స్వీట్. ఆమె కూడా నాకు కాల్ చేశారనమాట. నాకు నిజంగా మంచిగా అనిపించింది అనమాట. నాకు ఎలిమినేట్ అయినా కూడా కాల్ చేశారు హౌ ఆర్ యు అన్నట్టు. షీఈస్ వెరీ స్వీట్ అనమాట ఆవిడ. అక్కడ ఇంకా నిజంగా అంటే ఒక యాంకర్, ఒక హోస్ట్ అన్ని అవర్స్ ఆ స్టేజ్ మీద నిలబడి హోస్ట్ చేయడం అగ్ని పరీక్ష షోలో చూసాము. ఇంత కష్టపడతారా అనిపించింది. అంత కష్టపడతారా ఆమె. మేము అట్లీస్ట్ కూర్చుంటాం, ఆమె కూర్చొని కూడా కూర్చోదు, మాట్లాడుతూనే ఉండాలి. అసలు శ్రీముఖి అక్క ఇస్ తోప్. ఇంకా నేనైతే అంత పొగుడుతా. డైరెక్ట్ గా చూసాం, ఇలా టీవీలో చూసిన దానికి డైరెక్ట్ గా చూసిన దానికి చాలా తేడా ఉంటది. అన్ని ప్రెజర్స్ పెట్టుకొని స్పాంటేనిటీ గానీ అవర్స్ కష్టపడ్డం గానీ. శ్రీముఖి అక్క ఇస్ వెరీ నైస్, వెరీ స్వీట్, వెరీ హార్డ్ వర్కింగ్. అంతే. సూపర్. సో ఈ సీజన్ లో ఉండుంటే ఇంకొక ఆడపుల్లని ఇంకొక స్టేజ్ మీద అలా చూసుండేవాళ్ళం. బట్ ఇంకా 1 year జర్నీ మా టీవీతో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ఆ స్టేజ్ మీద చూస్తాం. మేబీ మళ్ళీ రీఎంట్రీ, మళ్ళీ వైల్డ్ కార్డ్ గా నెక్స్ట్ సీజన్ వెళ్ళొచ్చేమో, మళ్ళీ ఎంట్రీగా వెళ్ళొచ్చేమో. వి నెవర్ నో కదా. ఐ మేనిఫెస్టింగ్. May 19th మేనిఫెస్ట్ చేసావు, జూలైలో అగ్ని పరీక్షకి వెళ్ళావు. అసలు ఎవరు నెవర్ ఎక్స్పెక్టెడ్. సో మళ్ళీ ఇప్పుడు పిలుస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు, మళ్ళీ వెళ్ళావు. ఏమో నెక్స్ట్ సీజన్ కి వెళ్ళొచ్చేమో. ఎవరి కోసం వస్తావో తెలియదు కదా. చాలా మిరాకిల్స్ జరగబోతున్నాయేమో. ఫినాలేలో ఉండొచ్చేమో. అప్పుడు వి నెవర్ నో కదా ఏమైతుందా అని చెప్పి చూడాలి. అయితే అబ్బా ఈ ఇంటర్వ్యూ ఒకప్పుడు మళ్ళీ కట్ చేసేసుకో, మళ్ళీ శ్రీజ స్టేజ్ మీద కనబడ. అంతే కదా. సూపర్. సో మాకు అన్ని క్లారిటీస్ ఇచ్చేసావు. ఇంకా సుమన్ శెట్టి గారు ఏంట్రా అతను భలే క్యూట్ గా ఉంటారు కదా లోపల. చాలా మంచి అతను. అంటే ఎవరి గురించి మాట్లాడడం గానీ, వేరే వాళ్ళ గురించి బ్యాక్ బిచ్చింగ్ చేయడం గానీ అట్లా ఏం లేదనమాట. ఆడతారు, వస్తారు. ఈ మధ్య గట్టిగా అసలు సంచాలకులో అమ్మో సుమనన్న ఫైర్ వచ్చింది అనిపించింది. సో గేమ్ అయితే మారింది, చూద్దాం. బాగానే సపోర్ట్ ఉంది కాబట్టి టాప్ లో ఉండొచ్చు అతను కూడా బానే. అంతే. సో మొత్తానికి నీ టాప్ లిస్ట్ 5 అనేది నువ్వు ఫిక్స్ చేసేసావు. ఇంకొక 7 weeks తర్వాత December 21st రోజు ఇంత పర్ఫెక్ట్ అనేది మాకు తెలుస్తుంది. అవును, అది కదా. సూపర్. అండ్ శ్రీజ మంచిగా ఇలానే కమర్షియల్స్ అన్ని చేసుకుంటూ యాడ్ ప్రమోషన్స్ హిట్ చేయాలన్నావు కదా, అలాంటివన్నీ హిట్ చేస్తూ దమ్ము శ్రీజ యూట్యూబ్ ఛానల్ ని ఇలా పైకి తీసుకెళ్తూ అప్పుడప్పుడు మమ్మల్ని కూడా కొంచెం యాడ్ చేస్తూ ఖచ్చితంగా. అండ్ అలాగే యాక్టింగ్ నువ్వు అనుకునే విధంగా మంచి టఫెస్ట్ ఎక్సలెంట్ చాలా ఉమెన్ కి స్ట్రాంగెస్ట్ కంటెంట్ తో రావాలన్నట్టు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అక్క. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. నీ వ్యూవర్స్ కి, నీ ఫ్యాన్ పేజెస్ వాళ్ళందరికి అసలు
ఇంత సపోర్ట్ వస్తుందని చెప్పి, అది కూడా ఒక కామన్ అమ్మాయి ఇలా బిగ్ బాస్కి వెళ్తే ఇంత సపోర్ట్ వస్తుందని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ అంత సపోర్ట్ మీరు నాకు ఇచ్చారు, అదైతే నాకు లైఫ్ లాంగ్ నేను గుర్తు పెట్టుకుంటాను. నాకు ఇప్పటికి కూడా సపోర్ట్ చేస్తున్నారు. సో తప్పకుండా నా యూట్యూబ్ ఛానల్ కానీ అన్ని కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మీకు మంచి మంచి కంటెంట్ ఇస్తాను. సో ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఐ లవ్ యూ గైస్. ఒరే లాస్ట్ క్వశ్చన్ మర్చిపోయినరా, ఇంతమంది గురించి అడిగాం, ఇంకొక ఎక్సలెంట్ యాక్టర్ గురించి, ఒక హోస్ట్ గురించి అడగాలి నేను. ఎవరు? శివాజీ గారు. అతను చాలా, నాకు తెలియదు మిగతా వాళ్ళతో ఎట్లా బజ్ ఇంటర్వ్యూ చేశారో తెలియదు, కానీ నాకు నేను బయటకు వచ్చాక చెప్తున్నారు మిగతా వాళ్ళతో ఇలా ఉన్నారు అట్లా ఉన్నారు, కానీ నాతో చాలా మంచిగా ఉన్నారు. యాక్చువల్లీ బ్రేక్ ఇట్లా వచ్చినప్పుడు కూడా చాలా అప్సెట్ అయినట్టు ఉన్నావు కదమ్మా, ఇట్స్ ఓకే అమ్మా, లైఫ్ ఇట్లానే ఉంటది, అసలు చాలా బాగా చెప్పారు. నాకైతే నిజంగా శివాజీ గారు బాగా నచ్చారనమాట. సో యా, ఈటీవీలో సిరీస్ చూసా, బాగుంటది. #90s చాలా #90s అంటే మన బోర్న్ ఇయర్. #90s ప్లీజ్ డూ వాచ్, చాలా బాగుంటది. ఇద్దరం కూడా అదే ఒకేసారి. అయితే మీ ఇంటికి మా ఇంటికి చుట్టాలా? ఇది కూడా సూపర్ రా శ్రీజ. సో మొత్తానికి నిజంగా మేము శ్రీజ బయటకు వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చాలా చాలా స్ట్రాంగ్ గా మేము చాలా ఎక్కువ కోరుకున్నాము ఉంటే బాగుంటుందని. పిఆర్ లేకుండా ఒక ఇన్ని ఫ్యాన్ పేజెస్ తో ఇంతమంది అభిమానుల హృదయాన్ని సంపాదించుకుందాం. ఇక పైన కూడా అలాగే వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్టార్టింగ్ శ్రీజ అనగానే అమ్మో వాయిస్ చిరాకు, ఇరిటేటింగ్, గొడవలు, తగువులు అన్న శ్రీజ అరే ఏమన్నా కంటెంట్ ఇస్తుంది, ఏమన్నా గేమింగ్ లో ఉంది, టైగర్ రా, నిజంగానే సీమ టపాకాయరా అనే నేమ్ తెచ్చుకున్నాం. అందరితో ఒక మంచి వైబ్. ఆ టైంకి గొడవన్న తర్వాత వెళ్ళి తనుజక్క, సంజన గారు, భరణి అన్న, మాధురి గారు, ఇలా పవన్ కళ్యాణ్, డెమోన్ పవన్, రీతు, ఇలా అందరితో ఇమ్ము అన్ని ఎంత బ్యూటిఫుల్ బాండింగ్ తో వచ్చాం. వాళ్ళందరూ సీజన్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా నీతో అందరు ఇంతే బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఏదైనా సరే బాగానే ఉంటారా, ఏదో గొడవ అనేది బిగ్ బాస్ హౌస్ లోనే ఉంటారు తప్ప బయటకి ఎవరు కూడా క్యారీ ఫార్వర్డ్ చేయరు. సో బయటకు వచ్చాక మేబీ అందరూ మంచిగా కలిసి పార్టీ చేసుకుంటామేమో, అప్పుడు అందరూ ఒకటే. అక్కడ కాంపిటీషన్, బయటకు వచ్చాక అందరూ ఒకటే, ఎవరి లైఫ్ వాళ్ళంతే. సూపర్, ఆల్ ద బెస్ట్ రా. థ్యాంక్ యూ. అరే శ్రీజ, నాకు పార్టీ ఎప్పుడు? నీకు పార్టీ నీకు ఎప్పుడు కావాలంటే ఇప్పుడే తీసేసుకుందాం, పద పార్టీ చేద్దాం. అన్నిటికన్నా ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారో చెప్పాలి నువ్వు నాకు. రెమ్యునరేషన్ ఒక కామనర్ కి అయితే ఇచ్చేలాగా మంచిగానే ఇచ్చారు, బాగానే ఇచ్చారు బీబీ టీం వాళ్ళు, అదైతే ఒప్పుకుంటాను. బట్ ఎంత అనేది ఇప్పుడు చెప్పలేం కదా, అదేంటో మాకే ఇంకా చేతిలోకి రాలేదు చెప్పాలంటే. షో అంతా అయిపోయినాక ఇస్తారనమాట వాళ్ళు. సో అప్పుడు అడిగితే మేబీ ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తా. సరే సీక్రెట్ గా చెప్పు. చెప్పకూడదు, సీక్రెట్ గా కూడా చెప్పకూడదు అంట. అమ్మో చూసారు కదా ఎంత కాన్ఫిడెన్షియల్ గా ఉంచేసిందో. ఓకే డన్. ఆ వాల్యూస్ కి మేము కూడా యాక్సెప్టెడ్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, బై బాయ్.